హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డిపిడి అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ డిపిడి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ అప్లై చేస్తున్నప్పుడు ఏదైనా లోన్లో డిపిడి కనుక ఉంటే మీకు లోన్ శాంక్షన్ చేసే పర్సంటేజీ తగ్గిపోతుంది. డిపిడి అంటే డేస్ పాస్ట్ డ్యూ, అంటే డ్యూ డేట్ నుంచి ఎన్ని రోజులు మనం ముందుకు వెళ్ళిపోయాము. ఈ మంత్ 15వ తారీఖు మనము డ్యూ డేట్ ఈఎంఐ కట్టాలి, కానీ ఈరోజు 21కి వచ్చేసామంటే 6 రోజులు దాటాము. అదే మన డేస్ పాస్ట్ డ్యూ, ఎన్ని డేస్ని మనము ముందుకు వెళ్ళిపోయాము డ్యూ డేట్ నుంచి అన్నదే డేస్ పాస్ట్ డ్యూ. సో ఒక కస్టమర్ కానీ ఒక బారోవర్ కానీ షెడ్యూల్ పేమెంట్ ఈఎంఐ పేమెంట్ నుంచి ఎన్ని రోజులు దాటి వెళ్ళిపోయాడు కట్టకుండా అనేదే డిపిడి. సో డిపిడి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు అంటే, మీరు కనుక మీ సిబిల్ రిపోర్ట్ కనుక తీసుకున్నట్టయితే ప్రతి లోన్కి డిపిడి డేస్ అని ఉంటాయి. అందులో కనుక 000 అని కనుక ఉంటే డిపిడి, మీరు పర్ఫెక్ట్గా ఎవ్రీ మంత్ ఈఎంఐ డేట్ రోజు మీరు అమౌంట్ని కడుతున్నారు. సో ఆ లోన్ అకౌంట్ వరకు మీకు ఎటువంటి ఇష్యూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 40 అని ఉంది అనుకోండి. సో ప్రీవియస్ మంత్ 40 డేస్ డిలే అయ్యారు. ఆ 40 ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మీకు ఇక్కడ చూపిస్తాను. క్రెడిట్ కార్డు పేమెంట్ డ్యూ డేట్ 15వ తారీఖు అండి. మీరు 17 కట్టారు అంటే 2 రోజులు మీరు డిపిడి అయింది. ఇంకొక ఎగ్జాంపుల్, క్రెడిట్ కార్డు డ్యూ డేట్ 15th కానీ మీరు 20th కట్టారు, 5 డేస్ డిపిడి అయిందన్నమాట. సో ఇలాగా 40 డేస్ మీరు దాటిపోయారు, డ్యూ డేట్ నుంచి కట్టలేదు, అదే డిపిడి. ఒకవేళ ఎక్స్ఎక్స్ అనే ఉంటే డిపిడిలో, అంటే బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ మీ యొక్క పేమెంట్ హిస్టరీ సిబిల్కి పంపలేదు, క్రెడిట్ బ్యూరోకి పంపలేదు, దీనివల్ల ఎటువంటి ఇష్యూ లేదు, బ్యాంక్ పంపలేదు కాబట్టి మీకు ఎక్స్ అని పడుతుంది. దీనివల్ల మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఏముండదు, మీ క్రెడిట్ స్కోరు తగ్గదు. ఎస్టీడీ అని అంటే గనక మీ డిపిడి 90 డేస్ కంటే తక్కువ ఉంది అన్నప్పుడు మీ డిపిడి ఎదురుగా ఎస్టీడీ అని పడుతుంది. దీనివల్ల మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు కొత్త లోన్స్ అప్లై చేస్తే మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఆ డిపిడి అనే దాంట్లో ఎస్యూబి అని ఉంటే మీరు ఎన్పిఏ స్టేటస్లో ఉన్నారు, 12 months కంటే తక్కువ పీరియడ్లో ఉన్నారు. ఒకవేళ డిబిటి అంటే మీరు ఆల్రెడీ మీ పేమెంట్ 12 months అయిపోయింది, మీరు కట్టక 12 months దాటిపోయారు మీరు, కాబట్టి డిపిడిలో డిబిటి అని వాల్యూ ఉంటుంది. ఒకవేళ ఎల్ఎస్ఎస్ అంటే ఈ లోను, ఇంకా ఈ లోన్ నుంచి మనకు అమౌంట్ రాదు, దీన్ని మనము ఇంకా లోన్గా కన్సిడర్ చేయము, ఈ లోన్ని లాస్గా కన్సిడర్ చేస్తాము, ఇలాంటివి లోన్స్ కనుక ఏదైనా కస్టమర్ కనుక ఉంటే అతనికి నెక్స్ట్ లోన్స్ రావడం ఇంపాసిబుల్ అవుతుంది. ఒకవేళ ఎర్రర్ రిపోర్టింగ్, మీకు ఏదైనా ఒక లోన్లో ఎప్పుడు మీరు క్రెడిట్ రిపోర్ట్ని బాగా వెరిఫై చేసుకోవాలి. ఏదైనా డిపిడి ఎక్కువ కనపడటం కానీ ఏదైనా ఉన్నప్పుడు మీరు ఎమ్మటే దీనికి రిపోర్ట్ మీరు పంపించి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, లేదంటే మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, మీ ఫ్యూచర్ లోన్స్ మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సబ్మిషను, నార్మల్గా బ్యాంకులో కడుతుంటారు, కొన్ని ప్రాపర్గా కట్టారు. ఈ ఇన్ఫర్మేషను బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ క్రెడిట్ బ్యూరోకి ఎప్పుడు పంపిస్తుందంటే 30 to 45 days. చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈరోజు నేను కట్టేశానండి ఎమ్మటే నాది అప్డేట్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే 30 to 45 days అనమాట. ఈ మంత్లో జరిగినవి నెక్స్ట్ మంత్ 15th లోపల క్రెడిట్ బ్యూరోకి పంపిస్తారు, వాళ్ళు అప్డేట్ చేస్తారు. కాబట్టి మీరు ఈరోజు కట్టంగానే మీ లోన్ ఎమ్మటే డిపిడి 0కి రాదు. సిబిల్ స్కోర్ అప్డేషను, ఒకవేళ ఈరోజు పేమెంట్ కడితే ఎమ్మటే నా సిబిల్ స్కోర్ అప్డేట్ అవుతుందా, లేదా నా డిపిడి అప్డేట్ అవుతుందా అంటే అవ్వదు. ఇది మినిమం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, 30 నుంచి 45 days. మీరు ఇట్లా డబ్బులు కట్టగానే మీ సిబిల్ స్కోర్ అప్డేట్ అవ్వదు. ఇవి కంపల్సరీ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ 30 to 45 days మధ్యలో ఈ ఇన్ఫర్మేషన్ని క్రెడిట్ బ్యూరోకి పంపిస్తాయి, అప్పుడే అప్డేట్ అవుతాయి. డిస్ప్యూట్ కనుక అయితే మీరు ఎమ్మటే డిస్ప్యూట్ ఏదన్నా ఒక లోన్కి డిపిడి డేస్ కానీ లేదో ఎన్పిఏ ప్లాగ్ కానీ ఏదైనా సరే అది కరెక్ట్గా లేదు అని అంటే కనుక మీరు ఎమ్మటే డిస్ప్యూట్ రిజల్యూషన్
రైజ్ చేయాలి. మీకు ఒకటేసారి 4-5 మల్టిపుల్ డిస్ప్యూట్ రెజల్యూషన్ టికెట్స్ రైజ్ చేయొచ్చు. ఏ టికెట్ అయినా మ్యాక్సిమం 90 డేస్ లోపల ఇది రెక్టిఫై అవుతుంది. కాబట్టి మీరు గ్యారంటీగా 3 మంత్స్ వెయిట్ చేయాలి. పార్షియల్ పేమెంట్, నేను ఈఎంఐ 57,000 ఉంది, నేను 56,000 కట్టాను, 1,000 రూపాయలు ఉంది. 1,000 రూపాయలే కదా సార్, నా డిపిడి తగ్గుతుందా? లేదు. ₹1 డ్యూ ఉన్నా సరే మీ డిపిడి అలాగే చూపిస్తుంది. మొత్తం క్లియర్ అయితేనే కానీ డిపిడి మళ్ళీ జీరోకి రాదు. స్మాల్ డిపిడి ఓకే, మేము 5 డేసే డిపిడి ఉంది, 10 డేసే డిపిడి ఉంది. ఈవెన్ డిపిడి ఒక్కరోజు ఉన్నా సరే 5 రోజులు ఉన్నా సరే అది మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. స్మాల్ డిపిడి 365 డేస్ ఉన్నాయి, కొంతమందికి 700 ఉన్నాయి. వద్దు, మీరు కరెక్ట్గా పే చేయండి, మీ డిపిడిని కరెక్ట్గా ఉంచుకోండి, ఓవర్ డ్యూస్ లేకుండా చూసుకోండి. 5 రోజులు డిపిడినే కదా, 7 రోజులు డిపిడినే కదా అని అనొద్దు. ఈ డిపిడి అనేది ఓన్లీ లార్జ్ లోన్స్కి ఇంపాక్టా? కాదు, ప్రతి లోన్కి ఇంపాక్ట్ అవుతుంది. మీ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్న, పర్సనల్ లోను, మార్ట్గేజ్ లోను, ప్రతిసారి మీ ప్రీవియస్ లోన్స్ డిపిడి కంపల్సరీ చూస్తారు. పెద్ద లోన్స్ అనే కాదు, ఏ లోన్కైనా సరే డిపిడి అనేది వెరిఫై చేస్తారు. సో ఒకవేళ నేను ఈ మంత్లోనే డ్యూ ఉంది, నేను కట్టలేకపోయాను, 3 డేస్లో కట్టేశాను, ఇప్పుడు డిపిడి పంపిస్తారా అని అంటే, ఒకవేళ మీకు ఆల్రెడీ మనం చెప్పాం, బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 30 to 45 డేస్ లోపల ఈ ఇన్ఫర్మేషన్ని క్రెడిట్ బ్యూరోకి పంపిస్తారు. మీరు ఇదే పీరియడ్లో వాళ్ళు పంపించే పీరియడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30ది నేను అక్టోబర్ 1 రోజు పంపిస్తాను. ఒకవేళ మీ అకౌంట్ ఈ మంత్లోనే ఓవర్ డ్యూ అయ్యి మళ్ళీ మీరు క్లియర్ చేస్తే అప్పుడు డిపిడి డేస్ అనేవి క్రెడిట్ బ్యూరోకి వెళ్ళవు, పూర్తిగా క్లియర్ చేయాలి. మీకు ఏదైనా సరే ఒక డిపిడి డేస్ కానీ ఏదైనా సిబిల్లో కనుక మీకు ఏదైనా ఇష్యూ అనిపిస్తే ఈ లింక్ క్లిక్ చేసి మీరు డిస్ప్యూట్ రిజల్యూషన్ రైజ్ చేయొచ్చు, మల్టిపుల్ టికెట్స్ కూడా రైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.